Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 24 is between Mumbai Indians and Punjab Kings. మ్యాచ్ వేదిక ముంబైలోని వాంఖేడే స్టేడియం. ముంబై ఆడి 4 మ్యాచ్లు ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. తర్వాత వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. టీం ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వరల్డ్ కప్ హీరోస్ ఉన్నారు ఆ టీంలో, నా ఒక 5-6 మంది. ఈవెన్ ఫారిన్ ప్లేయర్స్ కూడా మంచి మంచి ఫారిన్ ప్లేయర్స్ని వాళ్ళు హ్యాండ్ పిక్ చేసి మరీ సెలెక్ట్ చేస్తున్నారు. చాలా చాలా స్ట్రాంగ్ టీమ్గా కనిపించింది. లాస్ట్ ఇయర్ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. మరి ఎందుకని ఈసారి వరుసగా ఓడిపోతున్నారు? అంటే స్లో స్టార్టర్స్ వాళ్ళు, ప్రతి ఇయర్ కూడా స్లోగా స్టార్ట్ అవుతారు. కానీ అలా స్లో స్టార్ట్ అని కాదు, కానీ ఏంటో ఆ టీంలో బ్యాటింగ్లో మీకు ఆ జోష్ కనబట్టలేదు. బౌలింగ్ అయితే మరీ చాలా చాలా వీక్గా అనిపిస్తుంది. సో ఏదో ఒక రకంగా ఆ పరాజయాల్ని బ్రేక్ చేయాలి. మరి ఆ బ్రేక్ చేసే మూమెంట్ ఇక్కడ వస్తుంది అగేన్స్ట్ సైడ్ విచ్ హాస్ నాట్ లాస్ట్ సింగిల్ మ్యాచ్ సో ఫార్. ఆడిన 4 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయి పంజాబ్ కింగ్స్తో తలబడుతున్నారు. పంజాబ్ కింగ్స్ 3 మ్యాచ్లు గెలిచారు, ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. కానీ మొత్తం 10 టీమ్స్లో ఇప్పటివరకు అన్బీటన్గా ఉన్న ఏకైక టీమ్ పంజాబ్ కింగ్స్. సో పంజాబ్ కింగ్స్ కనుక ఓడిస్తే, ఎలాగైతే రాజస్థాన్ రాయల్స్ ఓడించి ఎస్ఆర్హెచ్ ఒక మంచి మొరాల్ బూస్టింగ్ విన్ సాధించిందో, ఇక్కడ హోమ్ గ్రౌండ్లో పంజాబ్ను ఓడిస్తే, పరాజయాలకి బ్రేక్ వేయగలిగితే, అది నథింగ్ లైక్ ఇట్. చాలా చాలా బ్రహ్మాండంగా అది ముంబైని అప్లిఫ్ట్ చేస్తుంది. సో దానికోసం వాళ్ళు ఎదురు చూస్తారు. మరి అంత అంత ఛాన్స్ ఉందా, అంత అవకాశం ఉందా? మరోవైపు శ్రేయస్ అయ్యర్ లెడ్ సర్పంచ్ సాబ్ టీమ్ బ్రహ్మాండంగా ఆడుతుంది. చూడాలి, మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే హై స్కోరింగ్ కూడా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు ఇంతవరకు వాంఖేడే స్టేడియంలో 2 మ్యాచ్లు జరిగాయి. ఆ 2 మ్యాచ్ల్లో కూడా ఆడిన 4 టీంలు, అంటే 4 ఇన్నింగ్స్లో కూడా 220 కంటే తక్కువ రన్స్ రాలేదు. ఒక మ్యాచ్లో ఆర్సీబీ 240 చేస్తే దాన్ని ముంబై చేజ్ చేయలేకపోయారు, 222 చేశారు. ఇంకో మ్యాచ్లో కేకేఆర్ 220 చేశారు ఫస్ట్ బ్యాటింగ్ చేసి, కానీ దాన్ని ముంబై చేజ్ డౌన్ చేసింది. సో 220 అనేది మినిమం వచ్చేటట్టుగా ఉంది ఆ గ్రౌండ్లో. సో అందుకని హై స్కోరింగ్ వెన్యూ అలాగే ఉండే అవకాశం ఉంది. బట్ హ్యావింగ్ సెట్ దట్, అక్కడ బౌలర్స్కి ఎంతో కొంత హెల్ప్ ఉంటుంది. ఆ రెడ్ సాయిల్ పిచ్ మీద బౌన్స్ ఉంటుంది. ఫాస్ట్ బౌలర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. స్పిన్నర్స్కి ఏం హెల్ప్ ఉండదు అక్కడ. స్పిన్నర్స్కి పెద్దగా హెల్ప్ ఉండదు. స్పిన్నర్స్ అక్కడ టైట్ బౌలింగ్ చేయడం చాలా కష్టమైన విషయం, చిన్న గ్రౌండ్ కూడా. సో ఐ థింక్ బట్ సమ్ స్పిన్నర్స్ విల్ ఎంజాయ్ ది బౌన్స్. టాల్ స్పిన్నర్ ఉన్నాడు, టాల్ స్పిన్నర్కి బౌన్స్ ఎంజాయ్ చేస్తారు. బట్ ఓవరాల్గా స్పిన్నర్స్కి అంత హెల్ప్ ఉండదు, ఫాస్ట్ బౌలర్స్ కొంత హెల్ప్ ఉంటుంది, బౌన్స్ ఉంటుంది. బట్ ఇట్స్ హై స్కోరింగ్ గ్రౌండ్, నో డౌట్ అబౌట్ ఇట్. సో ముంబై చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే పెద్ద స్కోర్ చేయాలి. ఎవరో ఒకరు ఒక బ్రహ్మాండమైన ఒక బ్లైండర్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్ ఆడాలి. అలాంటి ఇన్నింగ్స్ ఆడేవాళ్ళు ఎవరు కనపట్లేదు కదా. షెఫెన్ రోజర్ఫోర్డ్ ఒక్కడే లాస్ట్ మ్యాచ్లో 220 ఎంతో స్ట్రైక్ రేట్తో, అంటే అప్పటికే మ్యాచ్ వాళ్ళు చేజారిపోతున్న టైంలో 70 కొట్టాడు. బట్ హీఈస్ లుకింగ్ వెరీ గుడ్. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ముంబైకి విల్ జాక్స్ టీంతో చేరొచ్చు అని అంటున్నారు. విల్ జాక్స్ చేరే అవకాశం ఉంది. అతను ఆల్రెడీ ఆన్ ద వే ఉన్నాడు. వచ్చినా కానీ ఇమ్మీడియట్గా మ్యాచ్లు పెట్టేస్తారా, ఎలాంటి సరైన ప్రాక్టీస్ లేకుండా? మరి అతనేమన్నా, ఎందుకంటే వరల్డ్ కప్లో హ్యాడ్ వండర్ఫుల్ వరల్డ్ కప్లో అంత బాగా ఆడిన ప్లేయర్ని. అండ్ ఆల్సో యూ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ స్పిన్ ఆప్షన్ కూడా ఇస్తాడు. సో కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు పంజాబ్ లైనప్లో. సో చాలా విల్ జాక్స్ వస్తాడా లేదా, దట్ ఈస్ గుడ్ న్యూస్. విల్ జాక్స్ కానీ టీంలో చేస్తే అది గుడ్ న్యూస్ అవుతుంది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే రోహిత్ శర్మ హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం, లాస్ట్ మ్యాచ్లో కూడా ఇన్నింగ్స్ మధ్యలో రిటైర్డ్ అయ్యాడు. అతను ప్రాక్టీస్లో జస్ట్ వార్మప్స్ మాత్రం చేశాడని అంటున్నారు. అతని లెఫ్ట్ లెగ్ తొడ అంతా స్ట్రాప్ చేస్తుంది. సో హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం అన్నట్టు ఉంది. హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం అంత తొందరగా తేలదు. రోహిత్ శర్మని మిస్ అవుతారు, అతని ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు వాళ్ళు డెఫినెట్గా. సో అదొక సమస్య వాళ్ళకి. మరి రోహిత్ ఆడని పక్షంలో ఓపెనింగ్ ఎవరు చేస్తారు? నమన్ధీర్ పేరు వినిపిస్తుంది, ఓపెన్ చేస్తారేమో అని చెప్పి. నమన్ధీర్ని ఓపెన్ చేస్తారా? మరి విల్ జాక్స్ వస్తే విల్ జాక్స్ ఓపెన్ చేయొచ్చు, లేదా డికాక్ని తీసుకొని ఒక బౌలర్ని పక్కన పెట్టచ్చు. విల్ జాక్స్ వచ్చినా కూడా 4th ఫారెన్ ప్లేయర్ని ఆడించాలంటే ఒక బౌలర్ని పక్కన పెట్టాలి. అంటే ర్యాండీ కల్టన్ ఉంటాడు అలాగూ. సో ర్యాండీ కల్టన్తో పాటు మీకు ఒక బౌలర్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరిని పక్కన పెడతారు? ఐ థింక్
బోల్ట్ బోల్ట్ ఎకానమీ 12 ఎంతో ఉంది. పవర్ ప్లేలో వికెట్స్ ఇవ్వట్లేదు. ఏమాత్రం ఎఫెక్టివ్గా లేడు బోల్ట్. సో అతను యాక్యురసీ పోయింది. ఎందుకంటే అతను చాలా కాలంగా వేరే కాంపిటేటివ్ క్రికెట్ ఆడట్లేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ఆల్మోస్ట్ సెంట్రల్ కాంట్రాక్ట్ వద్దనుకుని గుడ్ బై చెప్పిన పరిస్థితిలో అతను అడపాదడపా లీగ్స్ ఆడుతూ గ్యాప్స్. సో హీఈస్ నాట్ ద సేమ్ బౌలర్. సో బోల్ట్ ప్లేస్లో మీరు దీపక్ చహర్ని ఆడించుకోండి, లేకపోతే మీకు అశ్విని కుమార్ ఆప్షన్ ఉంది. సో వాళ్ళు దే హ్యావ్ టు థింక్ ఆన్ దోస్ లైన్స్. శాంట్నర్ ఉండాలి, నా దృష్టిలో శాంట్నర్ ఉండాలి. శాంట్నర్ బ్యాటింగ్ కూడా చేస్తాడు. సో శాంట్నర్ని కంటిన్యూ చేస్తూ బోల్ట్ని పక్కన పెడితే మీకు విల్ జాక్స్కి ప్లేస్ కల్పించే అవకాశం ఉంటుంది. సో దేర్ ఫారిన్ ప్లేయర్స్ షుడ్ బి విల్ జాక్స్ కనుక వస్తే మీకు రికల్టన్, విల్ జాక్స్, రూదర్ఫర్డ్ అండ్ శాంట్నర్, ఈ నలుగురు ఫారిన్ ప్లేయర్స్తో వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. అలా అది కొంచెం వాళ్ళు మార్పు చేసుకోవాలి. విల్ జాక్స్ ఓపెన్ కూడా చేస్తాడు, ఆర్సీబీకి ఓపెన్ చేశాడు. సో అండ్ వరల్డ్ కప్లో ఒక ఫినిషర్గా ఏ రోల్ అని చేయగలదు. ఒకవేళ రోహిత్ లేకపోతే విల్ జాక్స్తో మీరు ఓపెన్ చేయొచ్చు. విల్ జాక్స్ అవైలబుల్ లేడు, లేకపోతే వచ్చిన వెంటనే నన్ను ఆడించుకోవడం నమ్మదేరితే ఓపెన్ చేయించి మీరు యూ హ్యావ్ టు గో విత్ సేమ్ బౌలింగ్ లైన్. అంటే బోల్ట్ చూస్తారా, లేకపోతే మరొక ఫారిన్ ప్లేయర్ నన్ను ఆడించుకుంటారు, లేదా దే హ్యావ్ టు డిసైడ్. మీకు వాళ్ళకి కార్బిన్ బాష్ ఆల్టర్నేటివ్ కూడా ఉంది. సో బోల్ట్ పక్కన పెట్టి కార్బన్ బాష్ని ఆడించుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఎనీవే వాళ్ళకి లైనప్లో కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. తిలక్ వర్మ 35 రన్స్ అంతా చేశాడు 4 మ్యాచెస్లో. హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో ఒక 40 చేశాడు. తర్వాత సూర్యకుమార్ ఒక 30. కానీ సూర్యకుమార్ ఈ 30s 20s చేస్తున్నాడు, కానీ మళ్ళీ ఆ డామినేటింగ్ ఎఫెక్ట్ రావట్లేదు. అంటే ఆ ఫైర్ పవర్, ముంబై ఫైర్ పవర్ ఆన్ పేపర్ ఉంది కానీ నిజంగా కనబట్టలేదు. రికల్టన్ ఫస్ట్ ఒక 80 చేశాడు, లాస్ట్ మ్యాచ్లో ఒక 35 చేశాడు. అతనైనా కనీసం ఎవరో ఒకరు లీడ్ రోల్ తీసుకోవాలి. లీడ్ రోల్ తీసుకుని రెచ్చిపోయి ఆడడం అనేది కనపట్లేదు బౌల్ బ్యాటింగ్లో. ఎందుకనో ఆ టీం అంత స్ట్రాంగ్ టీం, ది బ్యాట్ వెరీ డీప్. శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్, శాంట్నర్ లాంటి వాళ్ళు కూడా బ్యాటింగ్ చేస్తారు కాబట్టి ముందు వాళ్ళు మరింత రిస్క్ తీసుకుని మరింత ఇంటెంట్ చూపించాలి కదా. ఇంటెంట్ కనపట్లేదు కొన్ని సందర్భాల్లో. బట్ ఇక్కడ మంచి ఫేవరబుల్ బ్యాటింగ్ కండిషన్స్లో ఇక్కడ ఆడిన ప్రతిసారి కూడా వాళ్ళు 220 చేశారు కదా. సో మరింత ఇంటెంట్తో ఆడాల్సిన అవసరం కనిపిస్తుంది. సో అది బ్యాటింగ్లో. బౌలింగ్లో మరి బుమ్రాకి ఎందుకు వికెట్ రావట్లేదంటే అదర్ ఎండ్లో మీకు సపోర్ట్ లేదు. సపోర్ట్ లేకపోయేసరికి అతను బౌలింగ్ జాగ్రత్తగా ఆడుకుంటున్నారు. అతను కూడా ఏం చేస్తున్నాడంటే వికెట్ రాలేదని చెప్పి, ఎందుకంటే 4 మ్యాచ్లు అయిపోయినా ఒక వికెట్ రాలేదు, ఈ స్ట్రైక్ టూ మచ్, దానివల్ల కొన్ని రన్స్ కూడా లీక్ చేస్తాడు. సో బుమ్రా ఇస్ ఇన్ వెరీ డిఫికల్ట్ catch-22 సిచ్యుయేషన్లో ఉన్నాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ముంబై. పంజాబ్ విషయానికి వస్తే పంజాబ్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. నాట్ ఓన్లీ యాజ్ బ్యాట్స్మెన్, కెప్టెన్గా అతను తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ బ్రహ్మాండమైన స్టార్ట్ అందుకున్నప్పుడు లాస్ట్ మ్యాచ్లో సడన్గా శశాంక్ సింగ్ని అతను బౌలింగ్ వేయించాలనుకున్నాడు. అలాంటి ఒకసారి పార్ట్ టైమర్ వేస్తే వాళ్ళంతా మామూలు రెగ్యులర్ బౌలర్స్ మీద వాళ్ళు విరుచుపడుతున్నారు. అభిషేక్ ఆ టైంలో పార్ట్ టైమర్ని తీసుకొస్తే పరిస్థితి ఏంటి? కానీ ఆ రిస్క్ తీసుకున్నాడు, దానికి బ్రహ్మాండమైన రివార్డ్ వచ్చింది. ఇద్దరు ఓపెనర్ని ఒకే ఓవర్లో అవుట్ చేయగలిగాడు శశాంక్ సింగ్. సో అలాంటి ఒక మాస్టర్ స్ట్రోక్ అతని బౌలింగ్ చేంజెస్ కానీ, ది వే హీస్ హ్యాండ్లింగ్. ప్రెస్ మీట్లో నమందిర్ కాదు, నెహాల్ వదారీ చెప్పాడు. నెహాల్ వదారీ ఏం చెప్పాడంటే, అతను ప్రెస్ మీట్కి అటెండ్ పంజాబ్ తరఫున, మా కెప్టెన్ నాకు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి ఫ్రీగా ఆడుకో, ప్రెషర్ ఏమైనా ఉందా, ఆ ప్రెషర్ నేను తీసుకుంటాను, ఆ ప్రెషర్ నేను హ్యాండిల్ చేసుకుంటాను అని చెప్పి కెప్టెన్గా వాళ్ళకి అతను మంచి ఒక సపోర్టు, ఒక హామీ ఇస్తున్నాడు. సో టీమ్ని అతను హ్యాండిల్ చేస్తున్న తీరు, అతని రిజల్ట్స్ రాబట్టుకోవడం, అండ్ ది వే హీస్ మేకింగ్ దోస్ బౌలింగ్ చేంజెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అతని టాక్టికల్గా కానీ, ఒక లీడర్గా కానీ ఈజ్ ప్రూవింగ్ టు బి వెరీ వెరీ గుడ్. సో ఇప్పుడు ఏంటంటే అందరూ ఎందుకు ఇండియన్ టీంలో T20 టీంలో అతను లేడు అని చెప్పి అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇమీడియట్లీ T20 టీంలో నన్ను అడిగితే టెస్ట్ టీంలో కూడా రావాలి, ఎందుకంటే అతను స్పిన్ బాగా ఆడతారు కాబట్టి. షార్ట్ బాల్ వీక్నెస్ కంప్లీట్గా పోయింది అతనికి. ఎనీవే ఆ టీంలో మీకు ఏమైనా లోపాలు ఉన్నాయో, మార్క్ జాన్సన్ 2 వికెట్లు వచ్చినాయి, అంటే 3 మ్యాచ్ల్లోనే బౌలింగ్ వేశాడు. మార్క్ జాన్సన్ 4 వికెట్లు తీశాడు వరల్డ్ కప్లో. అతను ఆ ఫామ్ అందుకోండి.
హర్దీప్ ఈజ్ హ్యావింగ్ ఏ హారర్. పవర్ ప్లేలో వికెట్స్ రావట్లేదు అసలు అస్సలు. లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు వచ్చినాయి రాక. అవి కూడా లేట్ బ్యాక్ ఎండ్లో వచ్చినాయి. ఎకానమీ మోర్ దెన్ 10. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఆ వైడ్లు నమ్ముకుంటున్నాడు, వైడ్ యార్కర్స్ అవి పడట్లేదు. చాలా చాలా ఒక లీన్ ఫేజ్లో ఉన్నాడు అతను హర్షదీప్ సింగ్. వాళ్ళకి చహల్ మంచి బౌలింగ్ చేస్తున్నాడు, వైశాఖ్ విజయ్ కుమార్ మంచి బౌలింగ్ చేస్తున్నాడు, బాట్లెట్ న్యూ బాల్ స్వింగ్ చేసి వికెట్లు తీస్తున్నాడు. వాళ్ళు బౌలింగ్లో అదర్స్ ఆర్ దేర్ టు కవర్, బట్ మార్క్వెన్సన్ ఈజ్ నాట్ డూయింగ్ బ్యాడ్లీ, బట్ వికెట్లు ఎక్కువ రావట్లేదు. ఫస్ట్ చేంజ్గా బౌలింగ్ చేస్తున్నాడు. సో బౌలింగ్లో కొన్ని సమస్యలు, బ్యాటింగ్లో అదే నెహల్ వడ్డేరా, శశాంక్ సింగ్ వీళ్ళందరికీ అంటే ఎక్కువ అవకాశాలు లేదు పెద్దగా. దే ఆర్ నాట్ ఎట్ టు ఫైర్. వాళ్ళు డిపెండింగ్ ఆన్ 3 పీపుల్. ప్రభ్ సిమ్రన్ ఇస్ వెరీ గుడ్, ప్రియాన్ షారియా అండ్ కెప్టెన్. కూపర్ కాలనీ కూడా కొంచెం ఫిజిల్ అవుట్ అయినట్టుగా ఉన్నాడు. సో బట్ వీ నో ఈస్ గుడ్ ప్లేయర్. సో ఈ నలుగురు తప్పిస్తే మిడిల్ ఆర్డర్లో అంత టెస్ట్ కూడా అవ్వలేదు. మిడిల్ ఆర్డర్ కొంచెం ఇబ్బందికరంగా ఉందేమో అని అనిపిస్తుంది. బట్ ఎనీవే ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్. బట్ ముంబై చాలా గట్టి ప్రయత్నం చేయాలి వీళ్ళు ఓడించడం. అదిగాక ఇది హోమ్ గ్రౌండ్. శ్రేయస్ అయ్యర్కి ఈజ్ ఫ్రమ్ ఈజ్ ముంబై కిడ్. సో అతను ముంబైకి రంజీ టీంకి ఆడతారు కాబట్టి ఆ గ్రౌండ్ అతను కొట్టిన పిండి. సో ఐ థింక్ ఈ మ్యాచ్లో పంజాబ్ విల్ స్టార్ట్ ఎస్ ఫేవరెట్స్. మ్యాచ్అప్స్ కనుక చూస్తే చహల్కి మంచి మ్యాచ్అప్ ఉంది అగేన్స్ట్ హార్దిక్ పాండ్యా అండ్ సూర్యకుమార్ యాదవ్. ఇద్దరిని 4 సార్లు అవుట్ చేశాడు. చహల్ చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు సీజన్లో. ఈజ్ లుకింగ్ ఫిట్ అండ్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్ గుడ్ జాబ్. సో చహల్ 4 సార్లు అవుట్ చేసిన రికార్డు ఉంది. అలాగే ట్రెంట్ బోల్ట్ కనుక ఆడితే అతనికి ప్రభ్ సిమ్రన్ మీద మంచి రికార్డు ఉంది. 3 సార్లు ప్రభ్ సిమ్రన్ అవుట్ చేశాడు. సో ఏ రకంగా చూసుకున్నా ముంబై విత్ ఆల్ ఇట్స్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్లో ఉన్న స్ట్రెంత్ ఆన్ పేపర్ ఉన్నా సరే వాళ్ళు ఆడుతున్న తీరుస్తున్న కాన్ఫిడెన్స్ రావట్లేదు. పంజాబ్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్, బట్ ముంబై క్యాన్ స్టేజ్ యాజ్ సర్ప్రైజ్ ఎలిమెంట్. అలాగైతే రాజస్థాన్ రాయల్స్ని ఎస్ఆర్హెచ్ ఓడించిందో అలాగే ముంబైకి ఎవరైనా ఒక ఇన్స్పిరేషనల్ ఇన్నింగ్స్ ఆడాలి, ఒక బ్రహ్మాండమైన ఒక బ్లైండర్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్ ఆడితే ఇప్పుడు ముంబై గెలిచే అవకాశం ఉంటుంది.